ఎవ్రీవన్, ఇక్కడ నేను క్విక్గా చేసుకునే చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్లో చేయబోతున్నాను. ఆయిల్ వేడి చేసుకున్నాను. అందులో ఒక్క ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటా వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కారము, పసుపు, ఉప్పు వేసాను. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా కూడా వేసేసాను. మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను. చికెన్లో మూత పెట్టిన తర్వాత కొద్దిగా నీరు బయటకు వస్తుంది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఒక్క ఆలు కట్ చేసి వేసుకున్నాను. ఆలు ముక్కలు మధ్య మధ్యలో చాలా బాగుంటాయి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ పెట్టుకున్నాను. చికెన్ బాగా ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడి వేడిగా రైస్లోకి బాగుంటుంది, చపాతీ, తర్వాత రోటీలోకి బాగుంటుంది, రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.